యు ఆర్ లక్కీ. నో, ఐఎమ్ జేపీ. అదే జేపీ గారు, మిమ్మల్ని 10 minutes లేట్గా తెచ్చుంటే నన్ను కాదు డైరెక్ట్గా ఎముడినే పలకరించి ఉండేవాళ్ళు. నన్ను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? బయట వెయిట్ చేస్తున్నారు. ఆయన మీ చుట్టమా? గొట్టం. ఆ? అదేనండి, గొట్టం నెప్పడుతుంది, తీసేస్తారా? అది ఇంకొంచెం సేపు ఉండాలండి. నమస్కారం నా సార్. ప్రాణాలు కాపాడింది నువ్వేనా బాబు? అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి సార్. ముఖ్యంగా నీ వల్ల నేను ఉన్నాను, అంతే సార్. అంటే అది లెక్క కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి సార్. వీటిని ఇక్కడ దాకా తెచ్చావంటే అన్నీ ఉన్నట్టే లెక్క బాబు. నా ప్రాణాలు కాపాడావు, నిజంగా నువ్వు గొప్పవాడివి బాబు. నీకేం కావాలో చెప్పు. అరే, నేనేది ఆశించి సేవ చేయలేదు సార్, కేవలం మానవతా దృక్పథంతో. అబ్బా. ఉండవా డాక్టర్ బాబు, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాకు. మళ్ళీ నాకు గుండె నొప్పి వచ్చేలా ఉంది. సింపుల్గా నాకు అర్థమయ్యేది చెప్పవే. సార్ అది అంటే నాకు పెద్దగా చదువు లేదు సార్, మంచి ఉద్యోగం ఇస్తే చేసుకుంటాను సార్. చాలా సంతోషంగా ఉంది. నన్ను కాపాడి గొలుసు పరుసు తీసుకొచ్చా చూడు, అది చాలా నీలో నిజాయితీ ఉందని తెలుసుకోవడానికి. నేను పెద్దగా చదువుకోలేదని చెప్పావు చూడు, అది చాలా నీలో నీతి ఉందని తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్. ఈ క్వాలిటీస్ కంటే నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలో చెప్పు. అంచేత మలేషియాలో ఉన్న నా కంపెనీలో నీకు నెలకు 60,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తున్నానయ్యా. అవునయ్యా. ఇదిగో ఈ విజిటింగ్ కార్డు తీసుకుని రేపు పొద్దుటే ఈ ఊళ్ళో ఉన్న నా గెస్ట్ హౌస్కి వచ్చి నన్ను కలు. చెప్పాను కదయ్యా, పొద్దుటే గెస్ట్ హౌస్కి వచ్చి కలు. కాళ్ళ మీద అది పడమాకే. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్.